7 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్ రద్దుకై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదానీ సంస్థ ఒప్పందాలతో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పట్టణాలైతేనేమి, గ్రామాలైతేనేమి, వార్డులైతేనేమి మామూలు మీటర్లు బదులుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఆ మీటర్లు బిగించడం వల్ల సెల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అట్లా స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల సెల్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత స్మార్ట్ మీటర్లు కరెంట్ ఆగిపోతుందని, నిరుపేద కుటుంబాలు పూట గడపడమే కష్టం, అలాంటి వారు స్మార్ట్ మీటర్ల రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు కాబట్టి పాత మీటర్లు బిగించడం వల్ల ఎంతో మేలని అన్నారు. అలాగే విద్యుత్ అధికారి ఏడీ మీ సిబ్బంది బలవంతంగా ఇంట్లకి, షాపులకు గానీ మీటర్లు బిగించకూడదని ఏడీకి వినతి పత్రం అందజేశారు. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించినచో దశల వారీగా ఉద్యమం చేపడతామని వామపక్ష నాయకులు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపుకు వ్యతిరేకంగా, లేకపోతే ట్రూ అప్ ఛార్జీ, సర్దుబాటు ఛార్జీ అనే రకరకాల పేరు మీద విపరీతంగా ప్రజలపై భారాలు మోపి కరెంటు బిల్లులు పెంచుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన మూలము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కరోనా టైంలోన విద్యుత్ సంస్కరణ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం జరిగింది. అంటే విద్యుత్ అనేది ఒకప్పుడు రాష్ట్ర పరిధిలోనే ఉండేది, కానీ ఎప్పుడైతే విద్యుత్ సంస్కరణని ఆ రోజు పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నాడు, విద్యుత్ అనేది కేంద్ర రాష్ట్ర పెత్తనం కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి నుంచే విద్యుత్ అనేది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు విద్యుత్ అనేది ఇప్పుడే కాదు, మనం ఈ పోరాటాన్ని ఎంత గట్టిగా కొనసాగించాలంటే మన 2000 సంవత్సరంలోన చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విద్యుత్తుని, అంటే మన విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడానికి, అంటే అప్పటి వరకు ఏపీ ఎస్సీబీగా ఉండేది ఇది. ఆ ఏపీ ఎస్సీబీని ఏపీ జన్కో, ఏపీ డిస్కామ్, ఏపీ ట్రాన్స్కో అని చెప్పి 3 భాగాలుగా మార్చాలని చెప్పి విద్యుత్తుని ప్రైవేట్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒకటే గుడ్డగుత్తగా అప్పచెప్పంటే కష్టం కాబట్టి దీన్ని విడిగొడితే ఏదో ఒకటి తర్వాత ఒకటి ప్రైవేటీకరణ చేయొచ్చని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతోన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో అటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దాదాపు 2 నెలల పాటు పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. చివరికి ఆగస్టు 28వ తేదీ బసిరిబాగ్లోన, హైదరాబాద్లోని బసిరిబాగ్లోన వేలాది మంది నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసనకారుల పైన పోలీసులు కాల్చి చెప్తే 3 కార్యకర్తలు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు, అంటే 2019 కంటే ముందు వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచాలంటే వెనక ముందు చూసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 8 సార్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. అంటే ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ